నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత ఇప్పుడు నేను నందిగామ షాద్ నగర్కి వచ్చాను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేచర్ హోమ్ ప్రాజెక్ట్ వాళ్ళు క్లాసిక్ కౌంటీ పేరుతో 11 ఎకరాల సువిశాల స్థలంలో ఒక మంచి వెంచర్ని ఏర్పాటు చేశారు ఇది ORR కు చాలా దగ్గరలో ఉంది ఇంకోటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కేవలం 20 నిమిషాల్లో మనం అక్కడికి వెళ్ళొచ్చు చుట్టూ చూస్తున్నట్లయితే బడా బడా కంపెనీలు కూడా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్దాం ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం ఒకసారి ప్రాజెక్ట్ చూద్దాం పదండి నాతో పాటు శ్రావ్య ఉన్నారు ఈ ప్రాజెక్ట్ గురించి శ్రావ్యతో ఒకసారి మాట్లాడదాం హాయ్ శ్రావ్య నేచర్ హోమ్ ప్రాజెక్ట్ పేరుకు తగ్గట్టే చాలా పచ్చటి చెట్లు కనిపిస్తున్నాయి చాలా మంచి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది నాకు ఈ ప్రాజెక్ట్ గురించి హైలైట్స్ కావాలి మెయిన్ గా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ ఇది నా నోటితో చెప్పడం కంటే మీకు ఒక 50 years కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి సో వాటిని నేను మీకు ఇస్తాను వాటితో చెప్పడం కన్నా మీరు ఒకసారి చెక్ చేసి మెయిన్ గా ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు కంప్లీట్ గా మనం చూసుకుంటే మీరు ఇందాక వచ్చేటప్పుడు చూసుంటారు అండ్ దట్టు ఏంటంటే కంప్లీట్ గా ఇది HMDA అండ్ రేరా అప్రూవ్డ్ మనకి లేఅవుట్ అండి NH44 మీద ఉంది NH44 కి దగ్గరలో ఉంది ఇక అలాగే మీరు చూస్తారు రోడ్స్ కూడా మనకి 40-30 తో ఉన్నాయి మనకి 40-30 BT రోడ్స్ మనకి కనిపిస్తుంది అలాగే మీకు ఇంకా చెప్పాలంటే అండర్ గ్రౌండ్ మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అలాగే మీకు అట్ట కనిపిస్తూ ఉంటుంది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా మనకి ఈ లేఅవుట్కి వచ్చేసరికి స్పెషాలిటీ అని చెప్పొచ్చు ఇక అలాగే పిల్లల కోసం ముఖ్యంగా మీరు ఎందాక అన్నారు కదా ఆహ్లాదకరమైన వాతావరణం ముఖ్యంగా మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా పిల్లల కోసం ఎక్కువ ఆలోచిస్తుంటాం అలాగే పెద్దవాళ్ళ కోసం మెయిన్ వాళ్ళిద్దరి కోసం మనం ఎక్కువ థింక్ చేస్తాం సో ఆ వేలో వస్తే మనకి ఇక్కడ పార్క్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి వాళ్ళకి వాక్ కోసమైనా ఆర్ పిల్లలు ఆడుకోవడానికైనా ఒక మంచి వాతావరణాన్ని మేము ఇక్కడ క్రియేట్ చేస్తాం మీకు నేచర్ శ్రావ్య చుట్టుపక్కల ఏ కంపెనీస్ మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నాయి ఈ వెంచర్ 5 minutes లో అమెజాన్ మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంది అలాగే మైక్రోసాఫ్ట్ డేటాబేస్ కంపెనీ అలాగే NRSA ఇలా చూసుకుంటే ప్రతిదీ మనకి 5 minutes లోపే మనకి కనిపిస్తూ ఉంటాయి అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా MMTS రీచ్ చేయడానికి కూడా మనం చాలా దగ్గరగా ఉన్నామని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉంటుంది ఇంకా నేను మీకు చెప్పాలంటే మనం చూసుకుంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కంప్లీట్ గా చూసుకుంటే ఇక్కడ 400 meters లోనే మనకి బెంగళూరు హైవేకి మనం 400 meters లోనే దగ్గరలో ఉన్నాం ఇక అలాగే DLF గార్డెన్స్ సిటీ కూడా మనకి ఇక్కడ 3 minutes డ్రైవ్ లోనే మనకి కనిపిస్తుంది ఇక అలాగే చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉంటుందో అది కూడా మనకి 5 minutes డ్రైవ్ లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక అలాగే చూసుకుంటే 5 minutes డ్రైవ్ టు MNS లాబొరేటరీస్ ఇక్కడ కూడా అదే ఇంకోటి ఇక్కడ ఏదో హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుందని విన్నాను కొత్తగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కూడా మనకి వెంచర్ కి పక్కనే ఈవెన్ మనం ఒక వాక్ లోనే వెళ్ళేలాగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కూడా మనకి త్వరలోనే కన్స్ట్రక్ట్ అయి కనిపిస్తుంటుంది ఈ వెంచర్ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ గా మీరు చెప్తారు అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కైనా పిల్లల భవిష్యత్తుకైనా తీసుకోవాలని చాలా మంది అనుకుంటారు సో ప్రైస్ పరంగా ఏం చెప్తారు ఎలాంటి వాళ్ళకి ఇది బెటర్ గా మీరు చెప్తారు ఎలాంటి వాళ్ళకంటే ఈవెన్ చాలా మంది పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం కాదండి ఎందుకంటే ఈవెన్ నేను చెప్పినట్టు మీకు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం అటు IT ఎంప్లాయీస్ కైనా ఇటు స్కూల్ పిల్లలకైనా ఆర్ పెద్దవాళ్ళు ఉండడానికైనా చాలా బెస్ట్ వెంచర్ అని నేను ఈ విషయంలో చెప్తాను మీకు ప్రైస్ విషయానికి వస్తే మీరు ఇప్పటికీ మీరు చాలా చేసి ఉండొచ్చు ఆర్ మీరు ఈ చుట్టుపక్కల చూసుకుంటే వీటన్నిటిలో కన్నా ది బెస్ట్ ప్రైస్ కి మీకు ఈ వెంచర్ దొరుకుతుంది అండర్ డ్రైనేజ్ కానీ వీటి గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాటర్ కానీ మీకు ఇక్కడ కంప్లీట్ గా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది అలాగే కంప్లీట్ గా 24/7 మీకు ఇక్కడ సెక్యూరిటీ అనేది కంపల్సరీ ఉంటుంది అలాగే స్ట్రీట్ లైట్స్ తో పాటు ఎవ్రీథింగ్ మీకు సెక్యూరిటీ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ప్రతిదీ ఇక్కడ మీకు ఇంకోటి శ్రావ్య లోన్ ఆప్షన్ ఉందా లోన్ ఆప్షన్ ఉందంటే మీకు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు HMDA రేరా అప్రూవ్డ్ అంటే మీకు ఖచ్చితంగా లోన్ అనేది దొరుకుతుంది దీనికి ఇంకోటి నేను వస్తున్నప్పుడు చుట్టుపక్కల చాలా వెంచర్స్ నాకు కనిపించాయి మిగతా వెంచర్స్కి ఇప్పుడు క్లాసిక్ కౌంటీ వెంచర్స్ కి డిఫరెన్స్ ఏంటి అసలు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి క్లాసిక్ కౌంటీలో మీకు ది బెస్ట్ ప్రైస్ కి ఎక్కడ మీరు చూడనంత ది బెస్ట్ ప్రైస్ కి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్లాట్ ని ఈజీగా కొనుక్కోగలుగుతారు ఈ ప్లాట్ కొనుక్కుంటే మీకు కన్స్ట్రక్షన్ కూడా చాలా ఈజీ అవుతుంది కానీ ఆల్రెడీ ప్లాట్ తక్కువకి వస్తుంది కాబట్టి మనం బిల్డ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్లాట్ కొనాలన్నా కూడా జనరల్ గా వాస్తు అనేది చూస్తారు ఈ స్థలం ఈ వెంచరు ఈ 11 ఎకరాల స్థలం వాస్తులో ఉందా ఈ 11 ఎకరాల స్థలం మనకి ఏదైతే క్లాసిక్ కౌంటీ ఉందో ఈ 11 ఎకరాల స్థలం కంప్లీట్ గా 100% వాస్తుతో మీకు కనిపిస్తుంది ఎవరిని అడిగినా మీరు ఎక్కడ తీసుకొచ్చుకున్నా కూడా ఎవరిని తీసుకొచ్చినా మనకి క్లాసిక్ కౌంటీ 100% వాస్తు ఉంది ఆల్రెడీ
డెవలప్ అయిన వెంచర్గా చెప్తారా, డెవలపింగ్ జరుగుతున్న వెంచర్గా చెప్తారా? క్లాసిక్ కౌంటీని ఎలా చెప్తారు మీరు? క్లాసిక్ కౌంటీ విషయానికి వస్తే ఇది 100% కంప్లీట్లీ డెవలప్డ్ వెంచర్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే మీకు చూస్తుంటేనే 90% మీకు అర్థమై ఉంటుంది, మిగిలిన 10% నేను చెప్తున్నాను. ఇది 100% కంప్లీట్ వాస్తు అండ్ కంప్లీట్ మనకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెంచర్ అని చెప్తాను. హెచ్ఎండిఏ రెరా అప్రూవ్మెంట్ ఉంది, అండర్ డ్రైనేజీ వాటర్ సిస్టమ్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది, ఇంకా హైలైట్స్ ఇంకా ఏం చెప్తారు? పిల్లల కోసమని నేను చెప్పలేదు, అదే మీకు కంప్లీట్ పెద్దవాళ్ళకి కూడా ఒక వాతావరణం ఎలా ఉండాలంటే చుట్టూ చాలా చక్కమైన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ ఉండాలి. సో మీకు చూసినంత మట్టుకి ఎక్కడ చూసిన చెట్లతో ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, అంటే పెద్దవాళ్ళకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అటు కంపెనీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఆబ్వియస్లీ మనకి అన్ని దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈవెన్ 5 minutesలో వెళ్ళిపోవచ్చు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ ప్రతిదీ మనకి స్కూల్ పిల్లలకి కూడా మంచి మంచి స్కూల్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ విషయానికి వస్తే కుందుర్గు ఇండస్ట్రియల్ జోన్ కూడా మనకి ఇక్కడ దగ్గరలోనే ఉందండి. అలాగే బాలనగర్ ఇండస్ట్రియల్ జోన్ కూడా మనకి ఇక్కడికి దగ్గరలోనే కనిపిస్తుంది. ఇక తొందరలోనే నెహ్రూ జియాలజికల్ పార్క్ ని కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. సిటీకి కూడా చాలా, హైదరాబాద్ సిటీకి చాలా దగ్గరలో, 30 minutes డ్రైవ్ అంతే. ఓకే. ఎవరైనా ఇప్పుడు ఉండాలనుకున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా, పిల్లల భవిష్యత్ కోసమైనా ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేస్తే దానికి రెట్టింపు డబ్బులు వస్తాయి కదా ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసేదే రేపు పొద్దున ఫ్యూచర్ లో మనకి పెరుగుతుంది, దాని మీద మనకి ప్రాఫిట్ ఉంటుందనే ఖచ్చితంగా చెప్తాం. ఆ విషయంలో ఇది మాత్రం 100% మీకు దానికి డబుల్ అవుతుందనే మీరు పెట్టచ్చు. ఈ వెంచర్ హైలైట్స్ గురించి ఇంకోసారి నాకేమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీకు ఇందాక నేను చెప్పాను, అలాగే కంప్లీట్ గా 11 acres లో ఉంది మనకి. 11 acres విషయానికి వస్తే ల్యాండ్స్కేప్ పార్క్ కూడా, అంటే వెల్ ల్యాండ్స్కేప్ పార్క్ కూడా ఉంది ఇక్కడ. అలాగే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం. అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. అలాగే 24/7 మనకి సెక్యూరిటీ అయితే ఇక్కడ ఖచ్చితంగా కల్పిస్తున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇందులో మీకు చెప్పాలంటే 5 minutes రైట్ ఈసీఓ ఫీల్డ్స్ కూడా ఇక్కడికి దగ్గరలో ఉందన్నమాట. ఇక అలాగే ఎల్వి ప్రసాద్, ముఖ్యంగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కూడా మనకి ఇక్కడ ఒక ఈవెన్ 5 minutes డ్రైవ్ లోనే మనకి కూడా అది కనిపిస్తుంది. శ్రావ్య, ఈ వెంచర్ చుట్టుపక్కల ప్రదేశాల గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ మనందరికీ కూడా ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ కైనా దేనికైనా ఖచ్చితంగా మనకు ఒక యోగా సెంటర్ ఉండాలి. అందరూ ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి ఈవెన్ పెద్దవాళ్ళ వరకు కూడా, అంటే ఒక టీనేజర్ నుంచి ఈవెన్ 60-70 ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మికంగా ఉండాలి. అలాగే మనకంటూ ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి. అలాంటి వాళ్ళకి ఇక్కడ కన్హా శాంతివనం అని ఉంది. సో అది మనకి చాలా దగ్గరలోనే ఉంది. ఈవెన్ మీకు నేను చూపిస్తాను కన్హా శాంతివనం. సో ఇందులో మీకు కనిపిస్తుంటుంది, అది కూడా మనకి చాలా దగ్గర, ఈవెన్ 5 minutes డ్రైవ్. అది కూడా కన్హా శాంతివనం. ఎక్కడెక్కడ నుండో వస్తారు, లక్షలాది మంది జనం వస్తుంటారు. సో అది మనకి ఇక్కడికి చాలా దగ్గరలో. అలాగే మనకి ముచింతల్ రామానుజ స్వామి వారి స్టాచ్యూ, ఆ ఫేమస్ టెంపుల్ కూడా ఇక్కడికి మనకి ఈవెన్ అది కూడా చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సమతామూర్తి టెంపుల్ కూడా చాలా మంది ఆ ప్రదేశానికి వస్తుంటారు. సో ఆ టెంపుల్ కూడా మనం ఆధ్యాత్మికంగా ఉండాలి అనుకునేటప్పుడు ఈవినింగ్ టైమ్స్ లో వెళ్ళాలన్నా, ఈవెన్ ఎర్లీ మార్నింగ్స్ లో వెళ్ళాలన్నా కూడా మనకి దగ్గరలో ఉందనే చెప్పుకోవాలన్నమాట. సో ఈ రెండే కాకుండా మనకి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కనుక ఇక్కడికి మనకి కనిపిస్తుంది టాటా సైన్స్ యూనివర్సిటీ. అది కూడా మనకి ఇక్కడికి 5 minutes డ్రైవ్ లోనే కనిపిస్తుందండి. అలాగే మనకి ఒక 5 minutes డ్రైవ్ లోనే సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కూడా మనకి ఇక్కడ దగ్గరలోనే కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు దగ్గరలోనే ఉన్నాయి, పెద్ద యూనివర్సిటీ దగ్గరలోనే ఉంది, బడా కంపెనీస్ మైక్రోసాఫ్ట్ లాంటి డేటాబేస్ సెంటర్స్ పక్కనే ఉన్నాయి, జాన్సన్ ఉంది, అందులో NH44 కి ఇది దగ్గరలో ఉంది. ఇన్ని సదుపాయాలు ఉన్నాయి అంతేనా చుట్టుపక్కల. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ, పిల్లల భవిష్యత్ కోసం కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ కింద మీరు చెప్తారు అంతేనా? ఇంకొక విషయం చెప్తాను, మీకు మీకు ఇంచుమించు ఒక 2 lakhs అబౌవ్ పీపుల్ కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఈజీ అండి. మీకు ఇంకా ఫ్యూచర్ లో ఒక 2 lakhs పైనే మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా పొందొచ్చు అనమాట. సో దీనికి ఇది స్పెషాలిటీ అనుకోండి మా క్లాసిక్ కౌంటీకి. ఎవరైనా కస్టమర్ అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, నియర్ బై ఏమున్నాయి, ఏ కంపెనీస్ ఉన్నాయని. సో ఈ వెంచర్ కి వచ్చి ఈ ప్లాట్స్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? సో ప్రతి ఒక్కళ్ళం మనము నేచర్ కి దగ్గరగా ఉండాలని అనుకుంటాము. అలాగే చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని ప్రతి ఒక్కరు మనం కోరుకునేదే ఇది. సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ వెంచర్ క్లాసిక్ కౌంటీ అని చెప్తాను. ఇక అలాగే చాలా తక్కువలో, అంటే అన్ని వెంచర్స్ తో పోలిస్తే మేము చాలా తక్కువకే ఇక్కడ మీకు వెంచర్ అనేది, మీకు ప్లాట్స్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. అంటే మీకు దగ్గరలో ఇప్పుడు మేము చెప్పేదానికి మీకు మైక్రోసాఫ్ట్ కంపెనీస్ అటు ఐటీ ఎంప్లాయీస్ కైనా ఆర్ ఎల్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా ది బెస్ట్ కౌంటీ. ఎందుకంటే మీకు అటు పార్క్స్ అయినా, లేదంటే హైవేకైనా, ఇటు ముంబై హైవేకైనా ప్రతిదానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఈవెన్ మనకి 400 meters లోనే మనకి బెంగళూరు హైవే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం ఒక 30 minutes డ్రైవ్ లోనే మనం సిటీ నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే ఇక ఆధ్యాత్మికంగా ఉండాలనుకునే వాళ్ళకి కూడా అది ఇందాక చెప్పినట్టు మంచి ప్లేస్ ది కౌంటీ అనేది చెప్తాను.
చూశారు కదా క్లాసిక్ కౌంటీలో ఎన్ని రకాల సదుపాయాలు ఉన్నాయో. చుట్టూ NH44కి ఈ వెంచర్ చాలా దగ్గరలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్ మనం వెళ్ళిపోవచ్చు. ఇంకోటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం 15 నిమిషాల్లోపే ఇక్కడ నుండి మనం వెళ్ళొచ్చు. సో బెస్ట్ యూనివర్సిటీ కూడా మనకు దగ్గరలో ఉంది. మైక్రోసాఫ్ట్ డేటాబేస్ సెంటర్ కూడా చాలా దగ్గరలోనే ఉంది. చాలా బడా బడా కంపెనీలు అన్ని దగ్గరలోనే ఉన్నాయి. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ పిల్లల భవిష్యత్ కోసం కానీ మీ భవిష్యత్ కోసం కానీ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ క్లాసిక్ కౌంటీ అనేది ద బెస్ట్ ఆప్షన్గా చెప్తున్నారు. మీరు కనుక ఈ వెంచర్లో ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.